క్రీడాకారులకు అండగా ఉండి ప్రోత్సహించాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎండి సలీం అన్నారు. క్రీడాకారులను ఆదుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అండర్-19 హాకీ టోర్నమెంట్లో ప్రథమ బహుమతి సాధించిన నల్లగొండ హాకీ జట్టు క్రీడాకారులను గురువారం నల్లగొండ పట్టణం పెద్దబండ సెంటర్లో జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కౌన్సిలర్ సలీం మాట్లాడుతూ అండర్-19 హాకీ టోర్నమెంటులో నల్లగొండ జిల్లా జట్టు ప్రథమ బహుమతి గెలుపొందిన జట్టులో పెద్దబండ ప్రాంతం వారు ఎక్కువ మంది ఉండడం సంతోషదాయకమన్నారు. క్రీడాకారుల్లో చాలా మంది పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో ఇతర ప్రాంతాలలో జరుగుతున్న క్రీడా పోటీలకు వెళ్లడం వారికి ఇబ్బందికరంగా మారిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని క్రీడాకారులను ఆదుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా జనయేత్రి ఫౌండేషన్ సన్మాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులను సరైన రీతిలో ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లాకు ఎంతో పేరు తీసుకువస్తారని అన్నారు. ప్రజలందరూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు గాదె నరసింహ, కోట సైదులు, పాకలింగయ్య, నోముల యాదయ్య, ఆమంచి శ్రీనివాస్, రత్నం యాదయ్య, శ్రీను, రావుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్స్ నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకలభినవ్ స్టేడియంలో జరిగాయి. ఈ హాకీ టోర్నమెంట్స్కు 10 జిల్లాల నుంచి 10 టీములు పాల్గొన్నాయి. ఈ జరిగినటువంటి టోర్నమెంట్స్లో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి టీం ఫస్ట్ ప్రైజ్ సాధించింది. దీంట్లో 20వ వార్డు, తర్వాత 42వ వార్డుకు సంబంధించినటువంటి అండర్-19కి సంబంధించినటువంటి పిల్లలు పాల్గొని ఈ విజయం సాధించారు. వీరందరికీ కూడా నల్గొండ పట్టణ ప్రజల తరఫున, జనయేత్రి ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. క్రీడలకు సంబంధించినటువంటి స్పోర్టివ్ని కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉంది. క్రీడాకారులకు సంబంధించినటువంటి ఆటలు ఆడిపించేటటువంటి దానికోసం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం క్రీడాకారులకు సంబంధించినటువంటి క్రీడా స్థలాలు అని చెప్పనేటటువంటి బోర్డుల వరకే పరిమితమైంది. కానీ పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులని గుర్తించి వాళ్ళు ఏ ఆటల్లో రాణిస్తున్నారో ఆ ఆటలకు సంబంధించినటువంటి నైపుణ్యాన్ని కలిగించేటటువంటి విధంగా, అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ని ఇచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అట్లాంటి ప్రయత్నము చేయట్లేదు. ఈ టోర్నమెంట్స్ సందర్భంగానే రాష్ట్ర స్థాయిలో ఆడినటువంటి పిల్లలు నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు. మా ప్రాంతానికి 20వ వార్డు పెద్దబండ, గొల్లగూడెంకి సంబంధించినటువంటి పిల్లలు నేషనల్స్లో 5 సెలెక్ట్ అయ్యారు. వారికి కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తాను. కాకపోతే వాళ్ళు వెలుబుచ్చేటటువంటిది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడేటటువంటి హాకీ ఆడేటటువంటి పిల్లలు నేల మీద ఆడతారు. ఇతర రాష్ట్రాలలో ఆడేటటువంటి వాళ్ళు టర్ఫ్ మీద ఆడతారు. వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆటకి అక్కడ ఆటకి డిఫరెన్సెస్ ఉంటా ఉన్నాయి. ప్రభుత్వం ఎక్విప్మెంట్స్, బ్యాట్స్ కానీ, బాల్స్ కానీ, టర్ఫ్ కానీ ఇట్లా క్రీడాకు సంబంధించినటువంటి సామాగ్రిని కల్పించడంలో విఫలమవుతోంది. గెలిచిన తర్వాత బహుమతులు ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకు వాళ్ళని ప్రోత్సహించేందుకు ఉపయోగపడ్డా, రెండో వైపు గెలవక ముందుకే అట్లాంటి క్రీడాకారులని తయారు చేసేటటువంటి విధంగా క్రీడా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి. అది అన్ని జిల్లా కేంద్రాల్లో దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో క్రీడాకారులందరినీ కూడా కూడగొట్టి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చేసేటటువంటి క్రీడాకారులకు రావాల్సినటువంటి అవకాశాలకు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం కూడా క్రీడాకారులు ఏకం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 5 నుంచి 10వ తారీఖు వరకు నల్లగొండ పట్టణంలో మేఘనభినవ్ స్టేడియంలో జరిగినటువంటి హాకీ టోర్నమెంటు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు పాల్గొనడం జరిగింది. దాంట్లో నల్లగొండ జిల్లా ప్రథమ బహుమతి పొందడం ఎంతో గర్వకారణం. అది పెద్దబండ సంబంధించినటువంటి పిల్లలు ఈ విజయ దుందుమి మోగించడం మాకెంతో గర్వకారంగా ఉంది. ఈ యొక్క క్రీడారంగానికి ఈ పెద్దబండ హాకీ టోర్నమెంట్ కూడా ముఖ్యమైనటువంటి వేదిక కాబోతా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూడా చిన్నపిల్లల నుంచి కూడా అందరూ కూడా ఇప్పుడు హాకీ క్రీడా వైపు మళ్ళుతూ ఉన్నారు. ఎందుకంటే నేషనల్ గేమ్ అంటే క్రికెట్ కాదు, హాకీ. ఈ హాకీని ప్రోత్సహించడానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువ చొరవ తీసుకొని వారిని ప్రోత్సహించే విధంగా, నేషనల్లో ఎక్కువ విజయాలు సాధించే విధంగా ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేషనల్ ప్లేయరు జాన్ చాంద్ ఎట్లయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ హాకీలో ఎంత నిష్ఠతగా కృషి చేసి ఏ విధంగా నేషనల్స్లో ఆడిండో ఆ రకమైనటువంటి క్రీడా నైపుణ్యాన్ని మా యొక్క ఈ ఏరియాలో ఉన్నటువంటి
కళాకారులు కూడా జాన్ చాంద్ లాగా ఎంతో ఓపికతో ఈ యొక్క హాకీ క్రీడనందు శ్రద్ధతో వహించి ఇంటర్నేషనల్స్ గేమ్స్లో ఆడాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేషనల్స్ కూడా నల్గొండ జిల్లా నుంచే ఒక 5 క్రీడాకారులు ఎంపిక కావడం ఇంకా గర్వకారణం. పిల్లలు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని ఫలితంగా మా ఏరియా నుంచి కూడా వారికి పూర్తి సహకారాన్ని అందిస్తూ ఆ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే కాలంలో వారికి కావలసినటువంటి సౌకర్యాలు కానీ అదేవిధంగా వారికి నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం వెళ్ళినప్పుడు మా వంతు సహాయంగా వారికి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి అందరూ కూడా ముందుకొచ్చి వారిని నేషనల్ ఇంటర్నేషనల్ పంపే విధంగా వారికి సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అండర్-19 టోర్నమెంట్ అనేది మేకల అభినవ్ స్టేడియంలో జరిగింది. అయితే అందులో మేము ఫస్ట్ ప్లేస్ కొట్టాము. ఈ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 దాకా నేషనల్స్ అనే జార్ఖండ్ రాంచీలో ఉన్నాయి. మేము దానికి ఎంపిక అయినాము 5 దానికి వెళ్తున్నాము. అలాగే మా 20 వార్డులో పెద్ద అన్న వాళ్ళు అందరూ కలిసి మాకు కృషి చేసి సన్మానం చేశారు. నేషనల్స్లో మంచిగా రాణించి ఇంటర్నేషనల్ ఆడడానికి ప్రయత్నం చేస్తాము.